హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సెకండ్ T20 మ్యాచ్. ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ దాదాపు మనం 15K అయితే దగ్గర ఉన్నాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది. మరొన్న వీడియోస్ ఇంటర్నెట్ పెట్టి ఇంట్రెస్టింగ్గా చేయబోతుంది. ఇక ఫ్రెండ్స్, ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలకే వెళ్ళిపోదాం. ఇక ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సెకండ్ T20 మ్యాచ్. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోతుంది. ఇక్కడ యూజువల్గా చూసుకుంటే వికెట్ మాత్రం చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. బౌలర్స్కి మాత్రం సుక్కలు కనబడతాయని చెప్పుకోవచ్చు. మనం గత ఐపీఎల్లో కూడా చూసినాం. మరి లాట్ ఆఫ్ రన్స్ అయితే వచ్చినాయి. ప్రతి మ్యాచ్లో కూడా 200+ అయితే రన్స్ అయితే వచ్చినాయి. కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా అలాంటి రన్ ఫిస్ట్ చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న బౌండరీస్ ఉంటాయి అండ్ దట్టు ఫ్లాట్ వికెట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఈ మ్యాచ్లో అయితే మనం 200 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి మన టీంలో ఫస్ట్ బ్యాటింగ్ వేస్తే గిట్ట ఇక్కడ స్టార్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 7 మ్యాచ్లు ఆడతాయి ఇంటర్నేషనల్ T20s. అందులో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 3 సార్లు గెలిచిళ్ళు, సెకండ్ బ్యాటింగ్ వేసి 4 సార్లు అయితే గెలిచిళ్ళు. ఇక ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 164 అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే మరి చాలా హై స్కోరింగ్ మ్యాచ్ చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ రీసెంట్గా ఇంకా చూసుకుంటే మరి చాలా ఫ్లాట్ వికెట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మరి ఈ మ్యాచ్లో కూడా మనం రన్స్ అయితే ఎక్స్పెక్ట్ అవుతున్నాం బౌలర్ అయితే. ఇక టీమ్స్ విషయానికి అయితే మనం ఫస్ట్ బంగ్లాదేశ్ టీం చూసుకుంటే మరి బంగ్లాదేశ్లో మాత్రం ఫస్ట్ మ్యాచ్లో చూసినాక చాలా డిసప్పాయింట్ అయితే చేసిలని చెప్పుకోవచ్చు. వన్ సైడ్ డామినేషన్ అయితే మనకు కనబడ్డది మన టీం నుంచి. కాబట్టి మరి సెకండ్ మ్యాచ్లో ఏ విధంగా వాళ్ళు రెక్టిఫై చేసుకొని కంబ్యాక్ చేస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ బంగ్లాదేశ్లో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో మరి ఇద్దరు అక్కడ పర్ఫామ్ అయితే చేసిళ్ళు. ఒకళ్ళు వచ్చేసి అక్కడ వాళ్ళ కెప్టెన్ నజీముల్ హసన్ షాంటో అండ్ మరొకరు వచ్చేసి వాళ్ళ ఆల్రౌండర్ మెహదీ హసన్ మిరాజు. వీళ్ళిద్దరు అక్కడ పర్ఫార్మెన్స్ అయితే చేసిళ్ళు. బట్ మిగతా ఎవరి దగ్గర నుంచి కూడా పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. ఇక లాస్ట్ మ్యాచ్లో నజీముల్ హసన్ షాంటో 27 కొట్టిన 25 బాల్లో అండ్ మెహదీ హసన్ 35 కొట్టిన 32 బాల్లో అండ్ ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. ఓవరాల్ చూసుకున్న మరి వీళ్ళిద్దరి దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. బట్ మిగతా ఎవరి దగ్గర నుంచి కూడా పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. మరి బంగ్లాదేశ్ ఏ విధంగా మరి దాన్ని రెక్టిఫై చేసుకుని ఈ మ్యాచ్లోకి కంబ్యాక్ చేస్తారా అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ మనం మెయిన్గా చూసుకునే ముస్తాఫిజ్ ఉన్నాడు, టస్కిన్ అహ్మద్ ఉన్నాడు. చాలా మంచి ప్లేయర్స్ అయితే కనబడుతున్నారు. బట్ చూడలే మరి వాళ్ళు ఏ విధంగా కంబ్యాక్ చేస్తారా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్ గేమ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే లితన్ దాస్ అండ్ తంజీద్ హాసన్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నజీముల్ హసన్ షాంటో నెంబర్ 3 ఆడతాడు. నెంబర్ 4లో తౌహీద్ హరిడాయ్, నెంబర్ 5లో మహమ్మదుల్లా, నెంబర్ 6లో జాకిర్ అలీ, నెంబర్ 7లో మెహదీ హసన్ మిరాజు, నెంబర్ 8లో రిషద్ హాసన్, నెంబర్ 9లో ముస్తఫిజుర్ రెహమాన్, నెంబర్ 10లో తస్కిన్ అహ్మద్ అండ్ నెంబర్ 11లో తంజీమ్ హాసన్. అక్కడ సరఫుల్ ఇస్లాం ప్లేస్లో మరి అక్కడ తంజీమ్ హాసన్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ విధంగా అయితే బంగ్లాదేశ్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఉంటుంది. ఇక మరోవైపు మన టీమిండియా మరి ఫస్ట్ మ్యాచ్ గెలిచి మంచి జోష్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. అందరు ప్లేయర్స్ దగ్గర నుంచి కూడా మంచి కాంట్రిబ్యూషన్ అయితే వచ్చింది. కాబట్టి మరి ఈ సెకండ్ మ్యాచ్లో కూడా అదే పర్ఫార్మెన్స్ని కంటిన్యూ చేయాలని చూస్తారు. ఇక మరి ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా మార్పులు ఉంటాయంటే మేబీ ఉండకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇటు అక్కడ మాకు ఈ సిరీస్ ఇంపార్టెంట్ కాదు, ఇక బెంచ్ మీద కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నారు అనుకుంటే అక్కడ రవి బిష్ణు ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు అండ్ అక్కడ చూసుకుంటే హర్షిత్ రాణా కూడా ఉన్నాడు. వీళ్ళ ముగ్గురికి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే మేబీ ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. వాళ్ళ ముగ్గురు ప్లేయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా మంచిగా రాణించిన ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు గత ఐపీఎల్లో. బట్ ఎవరి ప్లేస్లో వస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ హర్షిత్ రాణా ఎవరి ప్లేస్లో వస్తాడు, తిలక్ వర్మ ఎవరి ప్లేస్లో వస్తాడు అండ్ రవి బిష్ణు ఎవరి ప్లేస్లో వస్తాడు. ఇక ఫాస్ట్ బౌలింగ్లో అక్కడ మనం చూసుకుంటే మ్యాంక్ ఏదైతే లాస్ట్ మ్యాచ్లో డెబ్యూ చేసిండు, ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ అవుతాడు. లాస్ట్ మ్యాచ్లో మంచిగానే పర్ఫార్మెన్స్ చేసిండు. ఇక హర్షదీప్ సింగ్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే కొట్టిండు. ఈ మ్యాచ్లో కూడా అతనైతే కంటిన్యూ అవుతాడు. కాబట్టి అక్కడ మరి హర్షిత్ రాణాకైతే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఇక రవి బిష్ణు అంటే వరుణ్ చక్రవర్తి ఆల్రెడీ 3 వికెట్లు తీసుకున్నాడు ఫామ్లో, అతనే కంటిన్యూ అవుతాడు. ఇక తిలక్ వర్మ కూడా ఓవర్ ప్లేస్లో వస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక రియాన్ పరగ్ కానీ రింకు సింగ్ కానీ వీళ్ళకైతే ఫస్ట్ మ్యాచ్లో అయితే ఛాన్స్ రాలేదు. కాబట్టి వాళ్ళిద్దరు అయితే కంటిన్యూ అవుతారు. ఓవరాల్లో చూసుకుంటే మరి ఛాన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు. బట్ మేబీ అక్కడ ఛాన్స్ ఇవ్వాలనుకుంటే మరి ఎవరికైనా రెస్ట్ ఇచ్చి వాళ్ళ ముగ్గురిని అయితే పట్టుకురావచ్చు. బట్ చూడాలి మరి అక్కడ టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇంకొకసారి మరి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్ అక్కడ అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ అయితే బరిలోకి దిగుతారు. ఇద్దరు కూడా లాస్ట్ మ్యాచ్లో మరి డీసెంట్గా అయితే రాణించాలని చెప్పుకోవచ్చు. అన్ఫార్చునేట్లీ అక్కడ అభిషేక్ శర్మ అయితే రన్ అవుట్ అయ్యిండు. లేదంటే అతని దగ్గర నుంచి ఇంకా పెద్ద నాకైతే మనం చూసేవాళ్ళం. బట్ ఆ నాకు ఈ మ్యాచ్లో వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక సంజు శాంసన్ కూడా మరి అక్కడ 29 పైన అవుట్ అయ్యిండు.
మరి హాఫ్ సెంచరీ అయితే మిస్ చేసుకున్నా చెప్పుకోవచ్చు మరి లాస్ట్ మ్యాచ్లో. ఆ హాఫ్ సెంచరీ ఈ మ్యాచ్లో వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా అగ్రెసివ్ అప్రోచ్తో మరి 29 కొట్టిండు 14 బాల్లో 2 4లు 3 6లు 207 స్ట్రైక్ రేట్తోని. ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా మరి కొంచెం డెబ్యూలో కొంచెం ప్రెజర్కి ఫీల్ అయినా చెప్పుకోవచ్చు. బట్ ఈ సెకండ్ మ్యాచ్లో ఇతని దగ్గర నుంచి అయితే ఒక 2 వికెట్స్ అండ్ ఒక 30 రన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి చూడాలి ఏ విధంగా రన్స్ అనేది. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా వచ్చిందో మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక లాస్ట్ మ్యాచ్లో మరి అక్కడ బ్యాటింగ్లో 39 కొట్టిండు, ఇక బౌలింగ్లో ఒక వికెట్ అయితే తీసుకున్నాడు 4 ఓవర్లు వేసి. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 6లో అక్కడ మనం చూసుకుంటే రింకు సింగ్ అయితే లాస్ట్ మ్యాచ్లో అటు బ్యాటింగ్లో అయితే అవకాశం రాలేదు అని ఒక క్యాచ్ పట్టిండు ఫీల్డింగ్లో, బట్ బ్యాటింగ్లో అయితే అవకాశం అయితే రాలేదు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఒకవేళ ఇట్లా ఛాన్స్ వస్తే. ఇక నెంబర్ 7లో అక్కడ చూసుకుంటే రియాన్ పరాగ్, ఇతను కూడా లాస్ట్ మ్యాచ్లో అయితే ఛాన్స్ అయితే రాలేదు. ఇక నెంబర్ 8లో అక్కడ మనం చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ లాస్ట్ మ్యాచ్లో 2 ఓవర్లు ఇచ్చిండు 12 రన్లు అయితే ఇచ్చిండు, ఒక వికెట్ అయితే తీసుకున్నాడు అండ్ 6 సెకండ్తోని. ఇక నెంబర్ 9లో అక్కడ మనం చూసుకుంటే హర్షదీప్ సింగ్ లాస్ట్ మ్యాచ్లో మనం చూస్తున్నాం మరి ఏ విధంగా రానిచ్చిండో 3 వికెట్లు తీసుకుండు అండ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా కొట్టిండు. కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో అక్కడ మరి 3.5 ఓవర్స్లో 14 రన్స్ ఇచ్చిండు, 3 వికెట్స్ తీసుకున్నాడు 3.65 ఎకానమీతో. చాలా బెటర్ అయితే రానిచ్చిందని చెప్పుకోవచ్చు, అటు పవర్ ప్లేలో కానీ ఇటు డెత్లో కానీ. ఇక నెంబర్ 10లో అక్కడ మనం చూసుకుంటే మయాంక్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక డెబ్యూ వేసిండు, ఫస్ట్ ఓవరే మిడిల్ ఓవర్తో అయితే స్టార్ట్ చేసిండు తన కెరీర్ని అయితే. మరి ఒక వికెట్ తీసుకున్నాడు 21 రన్స్ ఇచ్చిండు, 1 మిడిల్ ఓవర్ వేసిండు అండ్ 5.25 ఎకనంతో. ఇంకా ఈ మ్యాచ్లో అయితే మనం ఇతని దగ్గర నుంచి ఒక 3 వికెట్ హాల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇంకా అంతకన్నా ఎక్కువ వచ్చినా నో ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 11లో అక్కడ మనం చూసుకుంటే వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్లో కూడా ఒక 3 లేదా 4 వికెట్లు ఇస్తున్నానుకో సెలెక్టర్స్ అయితే ఇతని వైపు అయితే కన్నేసే అవకాశం ఉంటుంది అండ్ రెగ్యులర్గా కూడా ఇతను అయితే సెలెక్ట్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మనం చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్గా ఒకసారి ప్లేయింగ్లో ఒకసారి మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో రింకు సింగ్, నెంబర్ 7లో రియాన్ పరాగ్, నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10లో వరుణ్ చక్రవర్తి అండ్ నెంబర్ 11లో మయాంక్ యాదవ్. ఓవరాల్గా చూసుకుంటే మరి కాంబినేషన్ మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది. మనకి అక్కడ నెంబర్ 8 రకం బ్యాటింగ్ ఉంది, ఇక బౌలింగ్లో కూడా టూ మనీ ఆప్షన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. ఇంకా లాస్ట్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ కానీ రింకు సింగ్ కానీ హర్షదీప్ సింగ్ కానీ రియాన్ పరాగ్ కానీ వీళ్ళైతే బౌలింగ్ అయితే వేయలేరు. బట్ ఒకవేళ ఇక్కడ స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా బౌలింగ్ వేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ అక్కడ మన బౌలింగ్ ఆప్షన్స్ మాత్రం చాలా బెటర్ అయితే మనకైతే కనబడుతున్నాయి. ఫ్రెండ్స్ మరి ఈ సెకండ్ మ్యాచ్ గెలిచిలేనుకో మనలో అయితే థర్డ్ మ్యాచ్లో ఎక్స్పెరిమెంట్లు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే ఇది అండ్ ఈ సెకండ్ మ్యాచ్కి మీ యొక్క ప్లేయింగ్ లైన్ అండ్ మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.